చంద్రబాబు బెయిల్ పిటిషన్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఇన్నరింగ్ రోడ్ కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చంద్రబాబుకు బెయిల్ ఇచ్చింది. హైకోర్టు ఇచ్చిన బెయిల్ను రద్దు చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ సర్కార్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. చంద్రబాబు బెయిల్ పిటిషన్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఇన్నరింగ్ రోడ్ కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చంద్రబాబుకు బెయిల్ ఇచ్చింది. హైకోర్టు ఇచ్చిన బెయిల్ను రద్దు చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ సర్కార్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవికృష్ణ ఫోన్ ద్వారా అందిస్తారు. రవికృష్ణ. శివ, ఐఆర్ఆర్ కేసుకు సంబంధించి చంద్రబాబుకు బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో, హైకోర్టు ఇచ్చిన నేపథ్యంలో ఈ రోజు సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. ముఖ్యంగా కూడా ఈ ఇన్నర్ రింగ్ రోడ్ కు సంబంధించిన విషయంలో కూడా పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని చెప్పి మొట్టమొదటి నుంచి కూడా ఏపీ ప్రభుత్వం ఆరోపిస్తూ ఉంది. ముఖ్యంగా కూడా ఈ అలైన్మెంట్ కి సంబంధించి పెద్ద ఎత్తున అక్కడ ఎవరైతే లింగంనేనికి సంబంధించినటువంటి భూములు ఉన్నాయో అక్కడ మా ఇన్నర్ రింగ్ రోడ్ ని మార్చడం జరిగింది. ఆ రోడ్ వేస్ దగ్గర నుంచి కూడా పెద్ద ఎత్తున అతనికి లాభం చేకూర్చే విధంగా కూడా చేయటం జరిగిందని ఆరోపిస్తూనే ఉంది. అదే విధంగా కూడా టీడీపీకి సంబంధించిన నేతలు ఉన్నటువంటి ఏరియాల్లోనే ఇన్నర్ రింగ్ రోడ్ ని అలైన్మెంట్ మార్చారు. అంతకు ముందు ఉన్న బ్లూ ప్రింట్ లో ఉన్నటువంటి ఈ రోడ్డుకి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి రోడ్డుకి సంబంధించి మొత్తం కూడా అలైన్మెంట్ మార్పులు చేర్పులు చేశారు. దీంట్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని చెప్పి ఆరోపిస్తూ హైకోర్టులో ఒక కేసు వేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మొత్తం అటు వాదోపవాదాలు విన్న తర్వాత హైకోర్టులో బెయిల్ ఇవ్వడం జరిగింది. బెయిల్ ఇచ్చిన తర్వాత ప్రజెంట్ ఏపీ ప్రభుత్వం అయితే సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. ముఖ్యంగా కూడా ఈ ఏదైతే బెయిల్ ఇన్నర్ రింగ్ రోడ్ కు సంబంధించిన బెయిల్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాలని చెప్పి కూడా కోరుకుంటుంది. దానికి చెబుతున్న కారణం ఏంటంటే, ప్రస్తుతం చంద్రబాబు నాయుడు కనుక మామూలుగా బెయిల్ ఉన్న నేపథ్యంలో ఆయన బయటే ఉంటారు కాబట్టి సాక్షులకు సంబంధించి ఇన్నర్ రింగ్ రోడ్ కు సంబంధించిన సాక్ష్యాలు ఏవైతే ఉంటాయో వాటిని తారుమారు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఆయనకి సంబంధించిన బెయిల్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాలని చెప్పి సుప్రీంకోర్టుని ఆశ్రయించిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే ఈ రోజు దీనికి సంబంధించి సుప్రీంకోర్టుకి సంబంధించి పిటిషన్ అయితే దాఖలు చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఈ నెల 29వ తేదీకి దానికి సంబంధించినటువంటి విచారణ అయితే జరిగే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ రవికృష్ణ.